హాయ్ హలో నమస్తే నేను మీ నిఖిలా తేజ వెల్కమ్ టు శ్రీనీలస్ ఛానల్. ఇవాళ మనం లక్సంబర్గ్లోని టూరిస్ట్ అట్రాక్షన్స్లో వన్ ఆఫ్ ది అట్రాక్షన్ గోల్డెన్ లేడీ స్టాట్యూ అండి. అది మనం చూసేద్దాము. నేను లక్సంబర్గ్ సిటీకి వెళ్ళానండి మా ఇంటి దగ్గర నుంచి బస్ ఎక్కి. సో ఇది వచ్చేసి మా పాత ఇంటి దగ్గర నుంచి నేను స్టార్ట్ అయ్యాను. ఏంటంటే అక్కడ లెఫ్ట్ సైడ్న ఢిల్లీ బిర్యానీ పాయింట్ అని ఉంటుంది. రైట్ సైడ్న ఇది మీరు చూసినట్లయితే కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి లాంగ్వేజెస్ నేర్పించేదండి. ఫ్రెంచ్ కానీ జర్మన్ కానీ అట్లా లాంగ్వేజెస్ నేర్పించేది ఇన్స్టిట్యూట్. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్స్ వచ్చేసి సెమిస్టర్ వైజ్గా ఉంటాయన్నమాట. మాకు పక్కనే ఉండేది ఇది. మేము 2018 నుంచి 21 దాకా ఇక్కడే ఉన్నాం, సిటీలోనే ఉన్నాము. తర్వాత ఇండియా వెళ్ళాము. ఇండియా వెళ్ళి తర్వాత హంగేరీ వెళ్ళి మళ్ళీ బ్యాక్ టు లక్సంబర్గ్ వచ్చాము. అదంతా కూడా నేను ఉమా అన్న వీడియోలో మీకు చెప్పాను కదా. సో ఇది వచ్చేసి లియోన్ అని బస్ స్టాప్ అండి. ఈ బస్ స్టాప్లోనే ఇదివరకు మా పాప స్కూల్కి అనేది వెళ్ళేదన్నమాట బస్ ఎక్కి. ఇక్కడి నుంచి బస్ ఎక్కి ఆ గోల్డెన్ లేడీ అని ఉంది కదా, ఆ మాన్యుమెంట్ ఎక్కడుందో ఆ ప్లేస్కి వెళ్ళాలన్నమాట. సో నేనేం చేశానంటే ఇక్కడి నుంచి నేను బస్ ఎక్కి మధ్యలోనే, ఇదిగోండి ఇది సెంటర్ అనమాట, గార్ సెంట్రల్ దగ్గర నేను మీకు ఈ షాప్స్ అన్నీ చూపించాలని మధ్యలోనే దిగేశాను. సో ఇక్కడ చూసినట్లయితే మీకు అన్ని షాప్స్ కనిపిస్తాయన్నమాట. ఇది వచ్చేసి ఆప్టికల్ షాప్, అదే మన స్పెట్స్ షాప్ ఉంటుంది కదా, ఆ స్పెట్స్ షాప్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి సాల్సా అని కోవిడ్ వల్ల షాప్స్ అనేవి క్లోజ్ చేశారండి. అప్పుడు క్లోజ్ చేశారు, ఇంకా అలాగే ఉండిపోయినాయి అవి. ఇంకా మళ్ళీ కొత్త షాప్స్ అనేవి ఏం పెట్టలేదన్నమాట. ఇది వచ్చేసి పక్కన ఒక కెఫే అనమాట. ఇక్కడ పిజ్జాస్ అవన్నీ దొరుకుతాయి, సలాడ్స్ అవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి C&A షాపు. కోవిడ్ వల్ల చాలామందికి పాపం ఈ షాప్స్ అనేవి క్లోజ్ చేయడం వల్ల చాలామందికి జాబ్స్ అనేవి కూడా తీసేశారు. చాలా లాస్ అయితే అయిపోయారండి అందరూ కూడా. ఇంకా ఇవన్నీ చూపిద్దామని చెప్పి అని నేను ఇంకా నడుచుకుంటూ వస్తున్నాను. ఇది వచ్చేసి సబ్వే. ఇంకా ఆఫర్స్ అవన్నీ కూడా పెట్టారనమాట. అది వచ్చేసి మ్యాంగో అని ఒక షాప్ అండి, బట్టల షాపు. ఇక్కడ మీకు చూసినట్లయితే అక్కడ ఎలక్ట్రిక్వి సైకిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ సైకిల్స్ చాలా హార్డ్గా ఉంటాయండి. ఇది వచ్చేసి సైకిల్స్ పాత్ అనమాట. సైకిల్స్ పాత్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట, హార్డ్గా ఉంటాయి, కొంచెం బలం ఉపయోగించి బాగా తొక్కాలి. ఇదేమో ఆ సైకిళ్ళకి గాలి కొట్టే మిషన్ అండి. అక్కడ గాలి కొట్టించుకొని ఎవరికి వాళ్ళు కొట్టుకొని ఇంకా వెళ్ళిపోతారనమాట, గాలి తగ్గితే అట్లాగా. కొన్ని ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయి, ఇవేమో గాలివన్నమాట. ఇది వచ్చేసి ఫుట్పాత్. అటు వచ్చేసి మధ్యలో వచ్చేసి బస్సులు కార్లు అవన్నీ వెళ్తూ ఉంటాయి. నేను నెమ్మదిగా నడుచుకుంటా మొత్తం మీకు చూపించాలి అని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాను. అసలు అప్పుడే సన్సెట్ అవుతూ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది లక్సంబర్గ్లో ఈ ప్లేస్. అంటే ఏంటంటే మీకు నేను చెప్తున్న దానికన్నా ఎవరన్నా గినక లక్సంబర్గ్లో గినక వచ్చినట్లయితే ఈ ప్లేస్ చూస్తే మటుకు చాలా బాగుంటుందండి. కిందంతా వ్యాలీ అనమాట. అక్కడ చూసారా ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు మీద నుంచి బస్సులు అవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. సూర్యుడి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి అటు సైడ్ బిల్డింగ్స్ మీద పడి, బిల్డింగ్స్ చూసారా గోల్డెన్ కలర్లో భలేగా మెరుస్తూ ఉన్నాయి. అటు పక్కనేమో సైకిల్ పాత్ అనమాట, ఇటు పక్కనేమో ఫుట్పాత్ మనం నడవడానికి. కింద వ్యాలీ అయితే చాలా బాగుంటుందండి. అదిగో చూడండి. ఇంకా ఏంటంటే డీప్గా తీస్తే నాకు భయం వేసింది, ఫోన్ ఎక్కడ పడిపోతుందో అని చెప్పి అని. ఇంకా నేను అంత వంగి తీయలేదన్నమాట. ఇంకా పక్షుల సౌండ్స్ అవన్నీ కూడా అసలు ఎంత బాగుంటాయంటే, నేనేంటంటే ఒరిజినల్ది నేను పెట్టలేదు, ఎందుకంటే అది కొంచెం కార్లు అవన్నీ వెళ్తున్నాయి, డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి కోర్ట్ అండి. మీకు ఆల్రెడీ ఉమా అన్న చూపించారు కదా ఇక్కడ ఒక కోర్టు ఉందని, ఇదేనండి కోర్టు. దాని పక్కన ఇది డ్యాన్స్ ఫ్యాక్టరీ అని, ఇక్కడ లోపల హిప్ హాప్ డ్యాన్స్ అనేది నేర్పిస్తారనమాట. మా పాప నేర్చుకునేది ఇదివరకు. ఇది వచ్చేసి టాటూస్ వేసే షాప్ అండి. దాని పక్కన వచ్చేసి ఒక రెస్టారెంట్ అనేది ఉంది. అందులో ఐస్ క్రీమ్స్ స్వీట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇండిపెండెంట్ అని ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ కెఫేలు రెస్టారెంట్స్ అవన్నీ ఎక్కువ అండి. ఇక్కడ బాగా కాఫీలు అలాగే ఆల్కహాల్ అవన్నీ కూడా బాగా తీసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే కాఫీ మార్నింగ్ లేస్తూనే కాఫీ అనమాట.
అసలు బ్లాక్ కాఫీ అని రకరకాల కాఫీస్ అనేవి కూడా తాగుతూ ఉంటారు. సూర్యుడి కిరణాలు అవన్నీ పడి చూస్తున్నారా, అప్పుడే సన్సెట్ అవుతూ ఉంది. చాలా బాగుంటుందండి. సో ఇక అసలు విషయానికైతే వచ్చేద్దాం. ఈ గోల్డెన్ లేడీ అనేదండి 1914 ఆగస్టు నుంచి 1918లో ఫస్ట్ వరల్డ్ వార్ అనేది జరిగింది. సో ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పుడు 3,000 మంది లక్సంబర్గ్లో ఉన్నటువంటి 3,000 మంది యంగ్ పీపుల్ అనేవాళ్ళు వాలంటరీగా వచ్చి మేము మిలిటరీ ఫోర్స్లో జాయిన్ అయ్యి మేము కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తాము అని చెప్పి వచ్చారండి. సో వస్తే 1918లో ఏంటంటే 3,000 మంది ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా, వాళ్ళతో పాటు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా వరల్డ్ వార్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జ్ఞాపకార్థం వాళ్ళందరూ చనిపోవడం అనేది జరిగింది. వాళ్ళందరి జ్ఞాపకార్థంగా 1918లో కమిటీ అనేది ఏంటంటే ఒక నిర్ణయం తీసుకుంది, వాళ్ళందరి గుర్తుగా ఒక మాన్యుమెంట్ అనేది పెట్టాలి అని. సో అయితే 1923లో వరల్డ్ వార్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి రిమెంబరెన్స్గా, వాళ్ళందరి గుర్తుగా 1923లో ఈ గోల్డెన్ లేడీ మాన్యుమెంట్ అనేది పెట్టడం జరిగిందండి. క్లియర్గా చెప్తున్నాను, 1918లో కమిటీ నిర్ణయం అనేది తీసుకుంది. 1914 నుంచి 1918లో వరల్డ్ వార్ జరిగింది. అయితే 1918లో కమిటీ అనేది నిర్ణయం తీసుకుంది, ఎవరైతే చనిపోయిన వీరులు ఉన్నారో వాళ్ళ జ్ఞాపకార్థం పెడదాము అని. 1923లో పెట్టడం అనేది జరిగింది. సో అయితే ఏంటంటే ఎలా పెట్టడం అనేది జరిగిందంటే 1920లో ఫిబ్రవరి 14న ఒక కాంపిటీషన్ అనేది కమిటీ అనౌన్స్ చేసిందండి. ఆ కమిటీ ఏమని అనౌన్స్ చేసిందంటే, ఈ అమరవీరుల జ్ఞాపకార్థం మేము ఒక మాన్యుమెంట్ అనేది పెట్టాలి అనుకుంటున్నాము, ఎవరైతే మీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ని సబ్మిట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు సబ్మిట్ చేయండి అని ఒక అనౌన్స్మెంట్ అనేది కమిటీ అనేది చెప్పిందనమాట, ప్రకటించింది. సో ప్రకటిస్తే 18 ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళ దగ్గరకు వచ్చాయండి. ఆ 18 ప్రాజెక్ట్స్లో కీటో అనే అతని ప్రాజెక్టు ఓకే అయిందనమాట. సో మీకు ఇక్కడ చూసినట్లయితే ఇది వ్యాలీకి, నేను ఇన్ఫర్మేషన్ చెప్తూ మధ్యలో ఇది కూడా చెప్తున్నాను వినండి. ఇది వ్యాలీకి కింద స్టెప్స్ అండి. అక్కడ చూసినట్లయితే కొంతమంది వాకింగ్ చేస్తూ ఉన్నారు, అక్కడ బెంచెస్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా, వాకింగ్ చేస్తూ అలా కూర్చొని ఉన్నారనమాట. అక్కడ మధ్యలో ఒక సెలయేరు లాగా ఉంటుంది, వాటర్ లాగా, చాలా బాగుంటుందండి. అండ్ డాగ్స్ కూడా వాకింగ్కి తీసుకొని వస్తారు, చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. సో ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే, ఆ కీటో అనే ఆయన ఎవరైతే ఉన్నారో అతని ప్రాజెక్ట్ అనేది ఓకే అయిందనమాట. అతను ఏం చేశాడంటే 21 మీటర్స్ హైట్లో అండ్ 2 సైనికులు ఉండేటటువంటి ఆ మాన్యుమెంట్ని తయారు చేశారనమాట. ఆ గోల్డెన్ లేడీ అనే ఆవిడ ఏంటంటే ఆ సైనికులకి, వాళ్ళకి ఒక అమరవీరులకి జ్ఞాపకార్థంగా ఒక చిహ్నంగా వాళ్ళకి ఒక క్రౌన్ పెడుతున్నట్లుగా, ఆమె మధ్యలో ఉన్నట్లుగా ఒక విగ్రహాన్ని తయారు చేసి, కింద ఒక సైనికుడు చనిపోతే ఆ సైనికుడి దగ్గర ఇంకొక సైనికుడు బాధతో ఏడుస్తున్నట్లుగా విగ్రహాన్ని అనేది తయారు చేశాడండి. సో ఏమైందంటే 10th మే 1940లో జర్మన్ వాళ్ళు లక్సంబర్గ్ బోర్డర్ దాటి వచ్చారనమాట. వచ్చినప్పుడు 21st 1940లో ఈ గోల్డెన్ లేడీ ఏదైతే ఉందో ఆ గోల్డెన్ లేడీ హెడ్ని కట్ చేశారన్నమాట, పడగొట్టేశారు వాళ్ళు. సో పడగొట్టేస్తే ఏమైంది, అప్పుడు 1985లో మళ్ళీ ఈ గోల్డెన్ లేడీని మళ్ళీ స్థాపించారనమాట, మళ్ళీ పెట్టారన్నమాట ఈ గోల్డెన్ లేడీని. సో ఆయన ఏంటంటే ఆ కీటో అన్న ఆయన ఏంటంటే బర్షరాజ్ అనే ప్లేస్లో ఉండేవాడు అనమాట లక్సంబర్గ్లో. సో ఆయన ఇంటి దగ్గర నుంచి ఆయన ఆ గోల్డెన్ లేడీని తయారు చేసి ఆ గోల్డెన్ లేడీ విగ్రహాన్ని అనేది ఫస్ట్ పెట్టాడనమాట. పెట్టిన తర్వాత ఈ జర్మన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి దీన్ని పడగొట్టారు కదా, దీన్ని పడగొట్టిన తర్వాత 1985లో దీన్ని మళ్ళీ పెట్టారనమాట. మళ్ళీ పెట్టిన తర్వాత సో ఆయన ఉన్నటువంటి ప్లేస్ ఉంది కదా, ఆయన ఉన్నటువంటి ఆ ప్లేస్లో దీన్ని ఎలా పెట్టారు ఏంటి, ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అనేది మొత్తం ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి అక్కడ పెట్టారనమాట. సో ఇదండి గోల్డెన్ లేడీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఎలా పెట్టారు ఏంటి అనేది.
సో ఇక్కడ మీకు కింద వీడియోలో చూసినట్లయితే ఈ గార్డెన్ చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ ఏంటంటే లక్సెంబర్గ్ ఫ్లాగ్ అనేది ఎగరేస్తారనమాట. మీకు చూసినట్లయితే అక్కడ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, లక్సెంబర్గ్ ఫ్లాగ్ని ఎగరేస్తారనమాట నేషనల్ డే అట్లాగా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ డేస్ అప్పుడు. ఇదిగోండి ఇక్కడ కింద ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది ఉంటుంది. ఆ సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ సైనికుల కింద ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది రాసి ఉంటుందన్నమాట. అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది, తర్వాత ఎప్పుడు ఆ విగ్రహాన్ని గోల్డెన్ లేడీ హెడ్ని ఎప్పుడు పడగొట్టారు, తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్ట్ ఎప్పుడు చేశారు, మళ్ళీ ఆ మాన్యుమెంట్ ఎప్పుడు పెట్టారు ఏంటి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కింద ఉంటుందండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు చుట్టూతా కూడా అసలు సన్సెట్ వల్ల ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ రేస్ అనేవి ఈ గోల్డెన్ లేడీ మీద పడి అసలు సూపర్గా ఉంటుందండి. అది మెరుస్తూ ఆ మాన్యుమెంట్ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రిస్మస్ టైంలో అయితే ఈ గోల్డెన్ లేడీ చుట్టూ మొత్తం లైట్స్ పెట్టి చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారు. ఆ వీడియో కూడా నేను దీనికి అటాచ్ చేశాను, అది కూడా చూడండి. చాలా చాలా బాగుంటుందండి. చుట్టూ ఉన్న ఫెన్సింగ్కి లైటింగ్స్ కానీ అవన్నీ కూడా పెట్టి చాలా బాగా చేస్తారు. ఎవరైనా కానీ ఫస్ట్ లక్సెంబర్గ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ ప్లేస్కే వస్తారండి. టూరిస్ట్ ప్లేస్ అనమాట, వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. చూసినట్లయితే మీకు గోల్డెన్ లేడీ అసలు చాలా బాగా మెరుస్తూ అసలు చాలా చాలా అందంగా ఉంటుందండి. అది మీకు చూసినట్లయితే ఇక్కడ చుట్టూతా అది కూడా ఇప్పుడు కార్ పార్కింగ్ ఉంది కదా, ఇదంతా కూడా డెకరేట్ చేస్తారు క్రిస్మస్ టైంలో. అండ్ చాలా చాలా స్టాల్స్ అనేవి పెడతారు. అండ్ ఇంకొకటి సోవనీర్స్ అని ఉంటాయి కదండి, అంటే ఏ కంట్రీ వెళ్తే ఆ కంట్రీ జ్ఞాపకార్థం లాగా గుర్తులాగా తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఫ్రిడ్జ్ మీద అట్లా మ్యాగ్నెట్స్ అవి పెట్టుకుంటాం కదా. ఇక్కడైతే గోల్డెన్ లేడీవి, ఇంకా నెక్స్ట్ కేస్మేట్స్ అని ఇంకా చాలా చాలా ప్లేస్లు ఉన్నాయండి. అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఆ మ్యాగ్నెట్స్ అవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుని వెళ్తారంటే మనం ఏ కంట్రీ వెళ్తే ఆ కంట్రీకి నుంచి ఏదో ఒకటి తెచ్చుకుంటాం కదా జనరల్గా, కంట్రీ గుర్తుగా అందరు ఇక్కడ గోల్డెన్ లేడీ తీసుకెళ్తారు. అక్కడ చూసినట్లయితే ఒక చిన్న షాప్ ఉంటుందన్నమాట. ఆ షాపులో అవన్నీ ఆ సోవనీర్స్ అన్నీ అమ్ముతారనమాట. అందరూ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తారు. చాలా కాస్ట్ ఉంటాయండి. కాస్ట్ ఉన్నా కానీ ఏంటంటే కంట్రీ కాస్ట్లీయెస్ట్ కంట్రీ కాబట్టి అన్నీ కూడా కాస్టే ఉంటాయి. చిన్న చిన్నవైనా కానీ కాస్ట్ ఉంటాయి, కానీ ఏదో ఒకటి అలా తీసుకెళ్తారనమాట. అంటే గుర్తుగా ఏదో ఒక చిన్నదైనా గుర్తుగా అట్లా తీసుకెళ్దామని. చూడండి ఇదిగోండి ఎంత కళగా ఉందో, ఎంత బాగుంటుందో. క్రిస్మస్ టైంలో చుట్టూతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీస్ అవన్నీ పెడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సమ్మర్లో అయితే మొత్తం దీని చుట్టూ కూడా గేమ్స్ అవన్నీ పెట్టి అసలు చాలా బాగా ఎంగేజ్ చేస్తారండి. ఎంత నీట్గా ఉంటుందంటే ఎక్కడ కూడా చిన్న పేపర్ ముక్క కూడా ఎక్కడ చెత్త చెదారం ఏది ఉండదండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, చాలా బాగుంటుంది. అండ్ నేషనల్ డే అప్పుడు ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ డేస్ అప్పుడు అక్కడ అమరవీరులు అయితే ఎవరున్నైతే ఉన్నారో ఆ అమరవీరుల దగ్గర మొత్తం బొకేస్ అనేవి మొత్తం పెట్టేస్తారు, పెట్టి వాళ్ళకి నివాళులు అర్పించినట్లుగా చేస్తారనమాట ఈ క్రిస్మస్ అప్పుడు. ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే ఆ సోల్జర్స్ ఉన్నారు కదా, ఆ సోల్జర్స్ దగ్గర బొకేస్ అవన్నీ పెట్టి అందరూ ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు అనమాట. చాలా 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 బాగుంటుంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అంత బాగుంటుంది అని అనమాట. అసలు లైటింగ్స్ అవన్నీ కూడా బాగా పెడతారు. ఇంకా వింటర్ లైట్స్ అని పెడతారనమాట క్రిస్మస్ అప్పుడు. ఇదే అండి, ఇంకా దీనికి ఆపోజిట్లో పెడతారు వింటర్ లైట్స్ అని ఇంకా లోపలికి. అది ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా చూసినట్లయితే మీకు కలర్స్ ఆ లైట్స్ కూడా కలర్స్లో ఉంటాయి డిఫరెంట్గా. ఇంకా అండ్ మీకు ఇదివరకు గోల్డెన్ లేడీ ఎలా ఉంది ఏంటనేది ఆ ఫొటోస్ కూడా నేను మీకు అటాచ్ చేశాను. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను, మీ నిఖిలా తేజ. మీరు కామెంట్ సెక్షన్లో వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ అనేది తెలియజేయండి. అలాగే నేను ముందు మీకు ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటివి మీకు షేర్ చేయాలి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. బాయ్.